తెలంగాణ అసెంబ్లీలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బడ్జెట్పై చర్చలో భాగంగా హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క వస్తే గన్ పార్క్ దగ్గర ప్రజలనే అడిగి ఎవరి పాలన బాగుందో తెలుసుకుందామా అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు అని, అందుకే సంపద రావడం లేదు అని బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీష్ రావు విమర్శించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో కూడి ఉందన్న హరీష్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ చూపిస్తున్నారన్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 35,000 కోట్లు వస్తుందని బడ్జెట్లో చూపారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే విమర్శించిన వారే ఇప్పుడు 10,000 కోట్ల విలువ చేసే భూములు అమ్మి నిధులు సమీకరిస్తున్నారు అన్నారు. భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని హరీష్ డిమాండ్ చేశారు. బడ్జెట్లో సాధ్యం కాని ఆదాయం ఎక్కువ చూపారు అన్నారు. బడ్జెట్లో రుణమాఫీ కోసం 26,000 కోట్లు మాత్రమే కేటాయించారన్న హరీష్ ఆలస్యం అవుతుందని, రైతు నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు అని హరీష్ రావు విమర్శించారు. కాగా అసెంబ్లీలో పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ప్రభుత్వంపై హరీష్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అధికార పక్షం సభ్యులు. పెన్షన్ల పంపిణీపై మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి సీతక్కల మధ్య మాటల యుద్ధం నడిచింది. 2 నెలలుగా పేదల పెన్షన్లు ఆపారని హరీష్ అంటే లెక్కలతో సహా అది తప్పు అని నిరూపిస్తామన్నారు సీతక్క. ఇక మద్యం పాలసీపై హరీష్ రావు, భట్టి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 42,000 కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. అయితే గత ప్రభుత్వం లాగా ముందే ఆక్షన్ పెట్టి దోచుకోవడానికి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు అన్నారు భట్టి. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు హరీష్ రావు. మాజీ మంత్రికి అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.